హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి రెండు ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి నారీ ఫార్మా. ఈ రెండు కంపెనీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఎస్ఎంఎస్ ఫార్మాలో మనకి ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయో క్లియర్ డీటెయిల్గా చూద్దాం. డేట్ వచ్చి సెప్టెంబర్ 5, 6వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ లొకేషన్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ఫ్లాట్ నెంబర్ 24 అండ్ 24B, 36 అండ్ 37, బొచ్చుపల్లి, మియాపూర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. వీళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు లేటెస్ట్గా రెజ్యూమ్ ఒకటి, అకాడమిక్ డాక్యుమెంట్స్, మార్కుల లిస్టు, పేసిప్లు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఈహెచ్ఎస్, క్యూసీ మైక్రో, ఐపీక్యూఏ, ఏక్యూఏ, డిస్పాచెస్ ఈ డిపార్ట్మెంట్లోకి మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏపీఐ ఫార్మా రెగ్యులారిటీ ప్లాంట్స్లో ఎక్స్పీరియన్స్ అనేది మనకి కన్ఫామ్గా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 0 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు. అంటే ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంఎస్సి, బీఎస్సీ, బీటెక్ ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు అన్నమాట మనకి క్వాలిఫికేషన్ అనేది. బొచ్చుపల్లి, హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్ అయితే అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఈ మాత్రమే ఫ్రెషర్స్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇంటర్వ్యూకి ఎల్లో చేస్తారు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెటరు, 3 months పేసిప్లు, లేటెస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇవి చూసేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూలకి. డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, స్కిల్స్ అనేది ఏ విధంగా ఉన్నో చూద్దాం. పొజిషన్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ చేసి ఉండొచ్చు. క్యూసీ వెట్ ల్యాబ్లో డిపార్ట్మెంట్లోకి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్యూసీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్యూఏ, క్యూఎంఎస్ డిపార్ట్మెంట్లోకి 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లోకి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్. ఏక్యూఏ డిపార్ట్మెంట్లోకి 6 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ విధంగా మనకి ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటే వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నారీ ఫార్మా. ఈ కంపెనీలో మీరు ఫస్ట్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి పెట్టండి. ta@nari.co ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ మీ మెయిల్ ఐడికి ఇవ్వటం జరుగుతుంది. ఈ కంపెనీలో జర్నీ అనేది, మన లైఫ్ జర్నీ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. తర్వాత సిఏ, బీటెక్, ఎంఎస్సి, ఎంఫార్మా, బీఈ ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ కలిగి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది 3 to 25 years ఎక్స్పీరియన్స్ రేంజ్ అని ఉంటుంది. వాళ్ళకి డిజిగ్నేషన్ వచ్చేసి ఆర్ఎస్, ఆర్ఏ, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ అనేది డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్ లొకేషను బెంగళూరు, రుద్రాపూర్, నోయిడాలో మనకి జాబ్ లొకేషను ఇవ్వటం జరుగుతుంది. పొజిషన్లు వచ్చి ఫార్ములేషన్ R&D డిపార్ట్మెంట్లో ఇస్తారు. అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లో పొజిషన్ అనేది ఇస్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో, రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లోకి, ఎస్సీఎం, ఫైనాన్స్, హెచ్ఆర్ ఈ డిపార్ట్మెంట్లోకి మనకి జాబ్లు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. వీటి మీదే మనకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూలు అనేది నిర్వహించి వాళ్ళు ఈ కంపెనీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నారీ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్, సెకండ్ కంపెనీ నారీ ఫార్మా. ఈ రెండు కంపెనీల్లో మనకి ఇంటర్వ్యూలు అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ఫస్ట్ మీరు లైక్ చేసినట్లయితే మన ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవడానికి అవకాశం ఉంటుంది. నేను లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫ్రీగానే ఇస్తాను కాబట్టి మీకు అవి నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ఫస్ట్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.